ఉన్నది. ఏ క్షణాన్నైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ 4 సెక్షన్లకు సంబంధించి కూడా ఇవి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేకుండానైతే ఇటు ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి 13 క్లాస్ 1 ఏ అదేవిధంగా 13 క్లాస్ 2 సబ్ క్లాస్ 2 దాంతో పాటుగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఈ యాక్ట్ కింద అదేవిధంగా 409 అదేవిధంగా 120B ఈ 4 సెక్షన్లకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కువగా అంటే అధికారులు ఎక్కడైతే లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ యొక్క నిధుల దుర్వినియోగాన్ని పాల్పడతారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఈ కేసులో ఈ యొక్క సెక్షన్ల కింద ఎక్కువగా 10 సంవత్సరాల వరకు కూడా కఠిన అంటే జైలు శిక్ష విధించేటువంటి ఇక్కడ అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క 4 సెక్షన్లు అనేటివి కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి సూచకంగా మాత్రం కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి అంశంలో డీజీ తోటి సమావేశం అయినటువంటి నేపథ్యంలో అరెస్టు జరగొచ్చినటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. కానీ ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో అంటే 2023లో కూడా ఒకసారి 9వ సీజన్ కింద ఈ యొక్క ఈ కార్ రేస్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి ఈ యొక్క 2023లో జరిగినా కానీ మరొకసారి కూడా 2024లో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి అక్టోబర్లో ఫార్ములా ఆపరేషన్ ఈ ఫార్ములా ఆపరేషన్ తో కూడా ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ హెచ్ఎండిఏ నుంచి అప్పుడున్నటువంటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి అరవింద్ కుమార్ ఈ యొక్క డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసినటువంటి సందర్భంలోనే ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదు, అదేవిధంగా పాలక మండలి శాఖ అనుమతులు తీసుకోలేదు. మరొక వైపు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బులను చెల్లించినటువంటి ఎలాంటి అనుమతులు లేకుండా సిఎస్ అనుమతి లేకుండా ఇటు ఒప్పందం చేసుకున్నది ఒక టైంలో అయితే అంతకంటే ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మొత్తం సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పటికే ఆర్బీఐ కూడా ఒక 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా అప్పటి ప్రభుత్వానికి ఫైన్ విధించడం జరిగింది. ఎందుకంటే విదేశీ సంస్థలకు ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతులు లేకుండా చెల్లించినటువంటి పరిస్థితిని అప్పుడు ఆర్బీఐ 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా విధించింది. కానీ అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ దీనికి సంబంధించినటువంటి 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి అంశంలో ఈ మొత్తం వ్యవహారం కూడా ఇటు కేటీఆర్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కుమార్ కూడా సంబంధిత శాఖ మంత్రి ఆదేశాలతో మొత్తం కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసినని చెప్పి కూడా చెప్పడంతో దీనిపైన మొత్తం వ్యవహారం కూడా కేటీఆర్ కన్సర్న్ లో జరిగిందని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ గుర్తించినటువంటి సందర్భంలోనే ప్రభుత్వానికి లేఖ రాయడం, ప్రభుత్వం కూడా ఒక మాజీ మంత్రిని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి కాబట్టి గవర్నర్ కు అనుమతి కొరకు లేఖ రాయడం జరిగింది. గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అక్టోబర్ లో దీనికి సంబంధించిన ప్రభుత్వం లేఖ రాస్తా దానికి సంబంధించి ఈ నెలలో దానికి సంబంధించి అనుమతి రావడం జరిగింది విచారణకు. ఈ విచారణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే నిన్న సిఎస్ కూడా దీనికి సంబంధించినటువంటి గవర్నర్ నుంచి వచ్చినటువంటి లేఖను అందించిన తర్వాత గవర్నర్ యొక్క సిఎస్ ద్వారా ఏసీబీకి లేఖ అయితే అందింది. లేఖ అందిన తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడమే కాకుండా దీనికి సంబంధించి ఇటు విచారణకు కంటే ముందు రైట్. థ్యాంక్ యూ రాంబాబు. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద. రైట్ రాంబాబు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. ఇందులో చెప్పాల్సింది కూడా చెప్తాను. డబ్బులు మన నిబంధనలకు వ్యతిరేకంగా జరగలేదు. డబ్బులు ఎవరు కూడా పర్సనల్ గా వాడితే బాగుంటుంది. కానీ అక్రమ కేసులు ఈ కక్ష చర్యగా మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి.
లక్ష్మీనారాయణ గారు ఈ మొత్తం విషయం చాలా మంది వ్యక్తులు కూలంకషంగా మాట్లాడారు. ఒక్క విషయం ఏంటంటే రాజకీయ నాయకులు చాలా మంది చాలా విధాలుగా తప్పులు చేస్తున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ రాజకీయ నాయకుని కూడా ఇక్కడ కూడా ఇన్ని పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. ఈ పార్టీ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం ఎక్కువ ఉన్నది, కావచ్చు, పరిపాలన దుర్వినియోగం కావచ్చు, శిక్షలు మాత్రం ఇవాళ లేదు. కాబట్టి వాళ్ళ చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనాలు కూడా ఏం దీన్ని పొలిటికల్ అంటే ఫైనాన్షియల్ గా తప్పు జరిగింది, పరిపాలన పరంగా తప్పు జరిగింది అనుకుంటలేదు. ఇది కేవలం కాంగ్రెస్ రాజకీయ రైట్ పాపిరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏంటంటే మొత్తం మీద ఈ వాస్తవాలు కానీ ఎస్ మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. అక్కడ మీ దగ్గర ఏదో సిగ్నల్ లేదనుకుంటా. రైట్, కృష్ణమూర్తి గారు కంక్లూడ్ చేయండి. రాజకీయ పార్టీలు పాలనా అధికారాన్ని ప్రజలు కట్టబెట్టినప్పుడు పూర్తి స్థాయి బాధ్యతతో వ్యవహరించి ప్రజలు కట్టే ప్రతి పైసా, ప్రజల నుంచి వచ్చే ప్రతి పైసకు అకౌంటబిలిటీ ఉండి వాటిని ఆ నిధులను ఆ డబ్బులను ప్రజా ఉపయోగకర కార్యక్రమాలకు నిర్వహించడం ద్వారా ప్రజలకు మంచి పాలన అందిస్తే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. లేదు అంటే మీరు చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, నేను చేశాను, ఇంకొకరు చేస్తారు అనేది ఏ రకంగా వెళ్తుందో ఇది అంటే తప్పు చేసినప్పుడు లేనటువంటి రాజకీయ కక్ష, రాజకీయ ధోరణి, వివక్ష, ప్రశ్నిస్తే గొంతులు నొక్కడం అనేటువంటి ఈ మాటలు మరి తప్పులు చేసినప్పుడు ఉండాలి కదా, అప్పుడే ఆలోచన చేసుకోవాలి కదా. ఈరోజు నేను తప్పు చేస్తున్నాను, రేపు ఎక్కడైనా నా మెడకు చుట్టుకుంటుందేమో, నేను ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందేమో, నేను ప్రజలకు సమాధానం చెప్పాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో అనే విషయాన్ని ఆలోచించండి. అంటే నేను అనేది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, గతంలో ఉన్న పార్టీ జరిగింది, ప్రస్తుతం ఉన్న పార్టీ జరిగింది, రేపు రాబోయే పార్టీకు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఆదర్శంగా భాష విషయంలో కానీ, మాట విషయంలో కానీ, పనితీరు విషయంలో కానీ, విధుల నిర్వహణ విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ ప్రజలకు ఆదర్శంగా ఉంటే బాగుంటుంది. రైట్, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు చర్చలో పాల్గొనేందుకు.